హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనం బూడిద గుమ్మడికాయతో వడియాలు పెట్టుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఇలా ముద్రకాయను ఒకటి తీసుకొని దీన్ని బాగా స్లైసెస్లా కట్ చేసుకోవాలండి. సన్నగా తరిగి తీసుకోవాలి. ఇవి తరిగిన తర్వాత వీటిని మెజర్ చేసి చూసుకోవాలండి. ఇది వచ్చి 400 గ్రాముల ముక్కలు వచ్చినాయి. దీనికి 120 గ్రాముల వరకు సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక కాటన్ క్లాత్లో కట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా దానిపై వెయిట్ పెట్టి అలా వదిలేయాలండి. దీంట్లోకి ఒక 50 గ్రాములు పచ్చిమిర్చి, ఇంకా చిన్న అల్లం ముక్కని మిక్సీ కొట్టు పక్కన పెట్టుకుందాము. ఇందులోకి పప్పు కన్సిస్టెన్సీ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలండి. పప్పు అయితే మనము 600 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ 600 గ్రామ్స్ పప్పును కూడా బాగా కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలండి. మరి లూజ్గా ఉండకూడదు. ఇది నేను ఛానల్లో వీడియో పోస్ట్ చేశానండి. అందులో డీటెయిల్డ్గా చూపించాను ఎంత వాటర్ వేస్తే మన కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందనేది. ఒకసారి మీరు వీలైతే ఒకసారి చూడండి, చూసి ట్రై చేయండి. ఇదైతే మనకు తర్వాత జీలకర్ర మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇందులో ఈ జీలకర్ర కావాలంటే మీరు పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టినప్పుడు కూడా మీరు దాన్ని వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా లైట్గా మరీ గట్టిగా వత్తకుండా ఇలా బాల్స్లా పెట్టేసుకుంటే మన వడియాలు చక్కగా ఎండిపోతాయండి. మనం తీసుకున్న పప్పు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే మనకి వడియాలు చక్కగా గుల్లగానే వస్తాయండి. గట్టిపడ్డం అనేది ఉండదు. గట్టిపడ్డం అనేది పప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల కాదండి. పప్పు మనం గట్టిగా మిక్సీ పడితే కనుక గ్రైండర్లో వేసినా గట్టిగా పెట్టడం వల్ల మనకు గట్టిగా వచ్చేస్తాయి. అలా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వేసుకుంటే పప్పు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి. అదే చాలామంది బైండింగ్ కోసం మాత్రమే వేసుకుంటూ ఉంటారు పప్పు ఈ వడియాల్లో. అలా వేసుకోవడం వల్ల అంత టేస్టీగా ఉండవు. పప్పు ఎక్కువగా ఉండాలి, ప్లస్ వడియాలు గుల్లగా ఉండాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ గుమ్మడి వడియాలు అనేది నేను ఛానల్లో అయితే చాలా డీటెయిల్గా చూపించాను. ఒకసారి అయితే మీరు వెళ్ళి ఒకసారి ఛానల్ వీడియో చూడండి. తప్పకుండా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా బాగుంటాయండి వడియాలు.